ఏయ్ పంపించేసినారా ఫోటోలు? కాలేజ్ మొత్తం తెలిసిపోయింది, ఆడ పెంట పెంట అవుతుంది. ఫోటోలు తీసింది నువ్వేనా? నన్ను అడగకుండా నా ఫోటోలు ఎందుకు తీసావు? స్టే ఇన్ యువర్ లిమిట్స్. తాగు, తాగి తాగి చచ్చిపో, అప్పుడే నేను హ్యాపీగా ఉంటా. బ్రేకప్. శాంత్ చచ్చిపోతాం అమ్మాయిలు లేకపోతే బతకలేవా? అది చెప్పుడేందన్నా, నేనే పోయి చెప్తా బ్రేకప్ దానికి. రేపు నేనే చెప్తా చూడు. అది ఎప్పుడేందన్నా, నేనే రేపు బ్రేకప్ చెప్తా దానికి. థర్డ్ నుండి నేను మారుతాను. కొద్దిగా టైం ఇవ్వు, నీకోసం మొత్తం మారుతాను ప్లీజ్. నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటావే. పోనీ సరేనా? పోనీ. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది నిజాలు, మనం అందరం అర్థం చేసుకోలేని నిజాలు. ఎందుకంటే అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బ్రో ఒక్క నిమిషం. నిన్న మీరే కదా గొడవ పడింది? అవును మేమే. నిన్న బ్రేకప్ అని చెప్పేసి అట్లా అలిగి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎట్లా? ఒక రిలేషన్లో ఉన్నప్పుడు మనందరం చేసే మిస్టేక్ అదే బ్రో. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి క్లియర్ చేసుకోకుండా ఒకరిపైన దూషిస్తాం. మరి ఆ ప్రాబ్లం పెద్దయిన తర్వాత ప్రాబ్లమే కనిపిస్తుంది కానీ మనుషులు కాదు. ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆ ప్రాబ్లమే పెద్దగా కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లంని చూసి మనిషిని పక్కకు జరిపిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు దూరం చేయాల్సింది ప్రాబ్లంనే కానీ మనిషిని కాదు బ్రో. ఇదే నేను నేర్చుకుంది. నువ్వు కూడా ట్రై చేయి బ్రో. అంకితతో కూడా నాకు ఇట్లనే అయింది. ఆల్ ది బెస్ట్. దూరం చేయాల్సింది ప్రాబ్లంనే కానీ మనిషిని కాదు బ్రో. బ్రో ఏంది అమ్మాయి? రానా నా దిల్క ధడకన్ శాంతి. నిన్ననే కదా అంతలా కొట్టుకున్నారు, ఈరోజు ఎలా కలిసిపోయారు? అది చెప్పాలన్నా ఇప్పుడు ఏం లేదన్నా, ప్రతి లవ్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదన్నా గొడవ అయిందనుకో, పోరి గుస్సు అవుతుందని చెప్పి అబద్ధం చెప్తావు. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధాలన్నీ ఇట్లా అవుతాయి. ఏదైనా గొడవ అయిందనుకో తర్వాత ఇట్లా అన్ని అబద్ధాలు బయటకు వస్తాయి కానీ మనం చూపించింది దిల్ బయటకు రాదన్నా. సమజ్ అవుతుందా? అవుతుంది. అట్లా అబద్ధాలు బయటకు వచ్చినప్పుడు గొడవలు అవుతాయి కదా. కీ ముచ్చటంది ఎందుకని చెప్పి ఒకవేళ ఏదైనా గొడవ అయితే అప్పటికప్పుడు నిజం ఒప్పుకున్నాడు బెటర్. ఏముందన్నా, మహా అయితే ఓ దినం మాట్లాడదు, దానికి ఏమవుతుందో చెప్పాలా? మహా అయితే కాసేపు గుస్సు అవుతుంది అంతే. దానికంటే పెద్దగా ఏమవుతుందో చెప్పు. ఈ సత్తిగానికే అర్థమైంది, నీకు అర్థం కాలేదా అన్నా? ఉంటా. ఏదైనా గొడవ అయిందనుకో తర్వాత ఇట్లా అన్ని అబద్ధాలు బయటకు వస్తాయి కానీ మనం చూపించింది దిల్ బయటకు రాదన్నా. దూరం చేయాల్సింది ప్రాబ్లంనే కానీ మనిషిని కాదు బ్రో. ఒకవేళ ఏదైనా గొడవ అయితే అప్పటికప్పుడు నిజం ఒప్పుకున్నాడు బెటర్. వాళ్ళిద్దరు చెప్పింది విని ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలనుకున్నాం. కాలేజ్ మొత్తము పెంట పెంట అయింది. అరే ఒక్క పని కూడా చేత కదరా ఇద్దరికి? నీ వల్ల నా కాలేజ్లో ఉన్న రెస్పెక్ట్ అంతా పోయింది. అయినా నీలాంటోడితో స్టే ఇన్ యువర్ లిమిట్స్. స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను,
చైత్ర లేకుండా నేను ఉండలేను అనిపిస్తుంది. ఏది చేశానా సరే చైత్రని కన్విన్స్ చేయాలి. నాకు చైత్ర కావాలి. These my dollars make it hurt. హే నిన్నటి ఫొటోస్ చూసావా నీవి? నేను ఎంత బాగా తీసానో చూడు చూడు. అయినా నా ఫొటోస్ గురించి ఎందుకు, ఆకాష్ ఇలా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. అయినా నీతో 2 minutes మాట్లాడాలి. ప్లీజ్ వెనక్కి తిరక్కు. నీ కళ్ళల్లో చూస్తూ నేను మాట్లాడలేను. నేను ఇంతకుముందు ఒక రిలేషన్లో ఉండేవాడిని. ఆ అమ్మాయి కూడా నాకు బ్రేకప్ చెప్పినప్పుడు తన ఫీలింగ్స్ అర్థం చేసుకొని తనకు లిబర్టీ ఇచ్చానే కానీ ఎప్పుడంత మిస్ అయిన ఫీలింగ్ రాలేదు. కానీ నువ్వు నాతో ఉండలేనని చెప్పావు చూడు, నా వల్ల కాలేదు. నీతో ఉండాలనిపిస్తుంది, నీతో ఉండడానికి ఏదైనా చేయాలనిపిస్తుంది. ఈ ఫీలింగ్ నాకు ఇంతకుముందు ఉన్న అమ్మాయి పైన ఎప్పుడు కలగలేదు. ఒకవేళ ఇదే ఫీలింగ్ లవ్ అయితే ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్. ఐమ్ లవింగ్ యూ. అయినా మనం ఇన్ని రోజుల నుంచి కలుసున్నాం, నీకు అది కూడా అర్థం కాలేదా? చైత్ర, నువ్వు నాకు ఎప్పటి నుంచి తెలుసు అనుకుంటున్నావు? షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. నువ్వు నాకు 3 years నుంచి తెలుసు. నువ్వు 3rd yearలో ఉన్నప్పుడు నేను 1st year. నీ ఫోటోగ్రఫీలో ఒక యూనిక్నెస్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. నువ్వంటే కూడా ఇదే విషయం చాలాసార్లు చెప్పాలనుకున్నా. అప్పటికే నువ్వు ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నావు. కాలేజ్లో నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండేదాన్ని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే వచ్చేదాన్ని. నిన్ను అలా చూస్తూ ఉండేదాన్ని. ఆ రోజు అమ్మాయి వచ్చి నేను హగ్ చేసుకున్నప్పుడు కూడా నేను అక్కడే ఉండే. చాలా కోపం వచ్చింది. కాలేజ్లో ఎక్కడ చూసినా మీరే కనిపించేవారు. అలా కోపం ఇంకా పెరుగుతూ వచ్చింది నాకు. ఇవన్నీ చూడడం నా వల్ల అవ్వక మీ నుండి దూరంగా వస్తే మళ్ళీ మీరు నాకే కనిపించేవారు. ఇవన్నీ సరిపోనట్టు నా ముందే బైక్ రైడ్లు.
ఎంత బాధపడేదాన్ని తెలుసా. ఇవన్నీ కాదని కాలేజ్లో కాకుండా ఫ్రెండ్స్తో అట్లీస్ట్ బయటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ మీరే కనిపించేవారు. అక్కడ నిన్ను చూసి సంతోషపడాలో లేదా నిన్ను ఆమెతో చూసి బాధపడాలో అర్థమయ్యేది కాదు. చాలా ఏడ్చేదాన్ని, చాలా చాలా ఏడ్చేదాన్ని. కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను కాలేజ్లో చూశానో వెంటనే ప్రపోజ్ చేశా. నా కళ్ళలోకి చూడు. జీవితాంతం నీతో ఉండాలని ఆశగా ఉంది కాబట్టి నేను వేసే ప్రతి అడుగు నీతోనే వేయాలనుకుంటున్నా. అది ట్రూత్ ఆర్ డేర్ అనుకున్నావా? నిజంగా చేశాను. ఆ ఫొటోస్ నేను కావాలని నాకు తెలుసు. థ్యాంక్ యూ. తర్వాత ఏమైంది బ్రో? దాని తర్వాత ఏముంది, అలా ఒక్కసారి నేను ప్రపోజ్ చేయగానే తను యాక్సెప్ట్ చేయడము బాగుంది. ఇప్పుడు చూడు, 2 children, 1 బ్యూటిఫుల్ వైఫ్ అండ్ అ హ్యాపీ లైఫ్. ఇంకా దీనికి మించి మన లైఫ్లో ఇంకేం కావాలి బ్రో? అండ్ ఈ విషయంలో లవ్ ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్. కానీ నువ్వు చూస్ చేసుకున్న అమ్మాయి, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్ ఫర్ ద రైట్ గర్ల్. నీకు కూడా లైఫ్లో ఎవరో ఉండే ఉంటారు, అప్పుడు నువ్వు అనుకున్నట్టే మారుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్లో ఏ వస్తువులు మనకు ఊరికే రావు. అవి ఉన్నప్పుడు వాటి వాల్యూ మనకు తెలియదు, లేనప్పుడు ఎంత గింజుకున్నా మనకు తిరిగి రావు. సో లేని వాటి గురించి వదిలేసి ఉన్న వాటి గురించి కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు కదా బ్రో? ఇంకా వెళ్ళా మరి. I wish you all the very best. Good luck, bro.
హ్యాపీ ఎండింగ్స్ చాలా బాగుంటాయి కదా. కానీ ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగిందంటే హలో కపిల్, ఇప్పుడా? అరే డ్రాప్ చేసి వస్తారా? పర్లేదు వెళ్ళు. సరే వస్తున్నా. రేపటి నుంచి మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. బాయ్. I lost her. I bloody lost her. జీవితాంతం నీతో ఉండాలని ఆశగా ఉంది కాబట్టి నేను వేసే ప్రతి అడుగు నీతోనే వేయాలనుకుంటున్నా. రేపటి నుంచి మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. చైత్ర శివ, హలో చెప్పురా. ఎవరిని చూసావు? చైత్రానా?